హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందైతే 3/4 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, నిమ్మకాయ చక్కగా పిండి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనకి మరీ డ్రైగా కాకుండా మరీ గ్రేవీగా కాకుండా ఇలా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల రైస్లో చక్కగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ వేడిగా అయిన నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని వాటర్ మొత్తం వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కుక్ అయిన తర్వాత అందులో కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, మధ్యలో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆల్రెడీ చాలా వరకు ఫ్రై అయిపోయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే మనం యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్తో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అవన్నీ కావాలనుకుంటే నాకు చిన్న కామెంట్ చేయండి. పూర్తి డీటెయిల్స్తో మరొకసారి మీతో షేర్ చేసుకుంటాను. చికెన్ ఫ్రై ఇప్పుడైతే చాలా టేస్ట్గా వచ్చిందండి. కొంచెం కూడా మిగలదు. ఇలా నేను చేసినప్పుడు ఇంట్లో ఒక్క పూటకి అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్.